హైదరాబాద్ చందానగర్ లో జరిగిన ఖజానా జ్యువెలర్స్ కాల్పుల ఘటనపై దర్యాప్తు వేగంగా సాగుతోంది. నిందితుల్ని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయన్నారు సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి. క్లోజ్ టీమ్స్ దర్యాప్తు చేస్తున్నాయని వెల్లడించారు. సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి చందానగర్ లోని ఖజానా జ్యువెలరీలో జరిగిన చోరీకి సంబంధించిన ఎక్స్క్లూజివ్ విజువల్స్ మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. ఒక్కసారిగా కూడా దుండగులు లోపలికి వెళ్లి మరి వాళ్ళు క్లియర్ గా కనిపిస్తూ ఉన్నారు మనకి విజువల్స్ లో. అటు ఆభరణాలంతా కూడా చోరీ చేసేందుకు కూడా ప్రయత్నిస్తూ ఉన్నారు. వాటన్నిటిని కూడా వాళ్ళు బ్యాగ్ లో వేసుకుంటున్న దృశ్యాల్ని మనం చూడొచ్చు. ఒక్కసారిగా అక్కడ ఉన్న ఏదైతే మిర్రర్ లోపల ఏదైతే లోపల ఉంటాయో ఆభరణాలు వాటన్నిటిని కూడా బయటకు తీసి ఒక్కొక్కటిగా బ్యాగుల్లో వేసుకున్న సిచ్యువేషన్ అయితే మనం చూడొచ్చు. సో ఇద్దరు దొంగలు కూడా అంటే దాదాపు వాళ్ళు చాలా చాకచక్యంగా లోపలికి వెళ్ళి అక్కడున్న సిబ్బందిని బెదిరించి మరి ఒక కాల్పులకు తెగబడి మరి లోపలికి వెళ్ళి చాలా కూల్ గా వాళ్ళు లోపల వేసుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇటు మనం దానికి సంబంధించిన విజువల్స్ చూడొచ్చు. ఇటు ఒక్కసారిగా కూడా జిల్లా సరిహద్దుల్లో పోలీసులు ఉన్నతాధికారులు అయితే అలర్ట్ చేశారు. ఇటు దొంగలు ఎటు వెళ్లకుండా సరిహద్దులు దాటి వెళ్లకుండా ఉండేందుకు కూడా ఇప్పటికే పోలీసులు అయితే ఉన్నతాధికారులందరూ కూడా నిమగ్నం అయ్యారని చెప్పుకోవాలి. ప్రెసెంట్ మనం చూసుకుంటే సీసీటీవీ ఫుటేజ్ విజువల్స్ బిగ్ టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు. వెండి ఆభరణాలను ఇటు దొంగలైతే చోరీ చేస్తూ ఉన్నారు. ఒక్కొక్కటిగా వాళ్ళు లోపల ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా బ్యాగుల్లో వేసుకుంటూ ఉన్నారు. చాలా చాకచక్యంగా లోపలికి వెళ్ళి మరి అక్కడ ఉన్న సిబ్బందిని తుపాకులతో బెదిరించి మరి లోపలికి వెళ్ళి వాటన్నిటిని కూడా బ్యాగుల్లో వేసుకుంటూ ఉన్నారు. దాదాపు అక్కడే అంటే వెండి వస్తువుల ఆభరణాలు ఏవైతే ఉన్నాయో అక్కడే దాదాపు ముగ్గురు దొంగలు అక్కడికి చేరుకున్నారు. వాళ్ళు ఎక్కడ ఎటువంటి ఆధారాలు లభించకుండా ముఖానికి మాస్కులు ధరించి మరి ఒకతనైతే హెల్మెట్ ధరించి మరి కూడా లోపలికి వెళ్ళి చాలా కూల్ గానే ఆ వస్తువులు తీస్తున్నట్లుగా కూడా మనం చూడొచ్చు. అంటే ఎక్కడా కూడా బెదరకుండా వాళ్ళు ఆ ఒక్కొక్కటిగా వెండి ఆభరణాలను వాళ్ళు బ్యాగుల్లో వేసుకుంటూ ఉన్నారు. అయితే దీనికి సంబంధించి కూడా ఇప్పటికే పోలీసులు అంతా కూడా అలర్ట్ అయ్యారు. వారిని పట్టుకునేందుకు కూడా ఇప్పటికే స్పెషల్ టీమ్ ని కూడా అరేంజ్ చేసినట్టుగా కూడా తెలుస్తోంది. దాదాపు మరొక వ్యక్తి కూడా వెనుక నుంచి వస్తూ బ్యాగులు పట్టుకుని కూడా లోపలికి వస్తున్నాడు. కేవలం వాళ్ళు వెండి ఆభరణాలు ఎక్కడైతే ఉన్నాయో వాటి మీదనే ప్రధానంగా ఫోకస్ చేశారు. అవి దొరికిన తర్వాత మిగతా వాటి దగ్గర కూడా వెళ్లేందుకు కూడా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నట్లు కూడా తెలుస్తోంది. మరొక వైపు చూసుకుంటే ప్రెసెంట్ వెండి ఆభరణాల చోరీనే వాళ్ళు టార్గెట్ గా చేసుకున్నట్లు తెలుస్తుంది. అద్దాన్ని పగలగొట్టి మరి కూడా లోపల ఉన్న వస్తువులన్నిటిని కూడా దొంగిలిస్తూ ఉన్నారు. దాదాపు కొన్ని లక్షల కోట్ల విలువైన బంగారు ఆభరణాలను అయితే వాళ్ళు ఎత్తుకెళ్లారు. వాళ్ళంతా కూడా ఇటు ఈ ఘటన అంతా కూడా చందానగర్ లో చోటు చేసుకుంది కాబట్టి అటు సిటీ శివాలలో ఏదైతే చెక్ పోస్ట్ ఉంటాయో వాటన్నిటిని కూడా దాటకుండా ఉండేందుకు కూడా వారిని ఎలాగైనా పట్టుకోవాలి అంటూ కూడా ఇటు పోలీసులు అయితే ఇప్పటికే నిమగ్నమయ్యారు. వాళ్ళు లోపలికి కూడా చాలా ఏమీ తెలియదు, ఒక కస్టమర్ ఎలా వస్తారో లోపలికి అదే విధంగా కూడా దొంగలు లోపలికి కూల్ గా వస్తూ ఉన్నారు. సో ఆ నేపథ్యంలోనే ఇటు దొంగలు ఒక్కసారిగా మనం చూడొచ్చు తన చేతిలో గన్ని తీసుకొని వచ్చి కూడా అక్కడ ఉన్న సిబ్బంది మీరు ఎవరు అని అడిగే ప్రయత్నం చేసిన నేపథ్యంలో గన్ తీసుకొని వచ్చి మరి కూడా బెదిరించి మరి లోపలికి వస్తూ ఉన్నారు. లోపలికి వచ్చిన అనంతరం దాదాపు నలుగురు దుండగులు ఒకరి వెనకాల ఒకరు వచ్చి ముందుగా ఒక వ్యక్తి దగ్గర తుపాకీ బెదిరింపుతో అయితే లోపలికి చొరబడ్డారు. అనంతరం అతని వెనకాల ఒక ఇద్దరు, ఆ తర్వాత మరొకరు, ఇలా నలుగురు కూడా బ్యాగులు వేసుకొని ఆ బ్యాగుల్లోనే ఆ బంగారం షాప్ లో ఏదైతే గోల్డ్ ఉందో వెండి ఉందో అన్నిటిని కూడా చోరీకి తీసుకెళ్లారు. అయితే మరొక వ్యక్తి గేట్ వద్దకు వెళ్ళి మరి కూడా డోర్ ని కూడా క్లోజ్ చేసిన విజువల్స్ మనం చూసుకోవచ్చు. సో ప్రెసెంట్ చూసుకుంటే ఈ ఘటన ఇటు గతంలో కూడా అనేక జ్యువెలరీ షాపుల్లో చోటు చేసుకున్న ఇలాంటి ఘటనలు ఇప్పుడు మరొకసారి అంటే చందానగర్ లోని ఖజానా జ్యువెలరీ షాప్ లో ఇప్పుడు మరొక ఘటన చోటు చేసుకోవడంతో ఇప్పుడు అందరూ కూడా ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారనే చెప్పుకోవాలి. ఇటు ఎక్కడికి వెళ్ళినా కూడా అంటే గన్ కల్చర్ పెరుగుతుందా అన్న ఒక అనుమానం కూడా ఉందని చెప్పుకోవాలి. హైదరాబాద్ లో ఈ విధంగా దొంగతనాలకి పాల్పడుతున్న దొంగల ముఠ రోజు రోజుకు ఎక్కువైపోతున్నారు. ఒకవైపు పోలీసులు అరికట్టుతూ ఉన్నా కూడా ఇంకా వాళ్ళు రెచ్చిపోతూ ఉన్న నేపథ్యంలో ఒకసారిగా ఇటు చందానగర్ లో ఈ ఘటన చోటు చేసుకోవడం కూడా ఇప్పుడు కలకం రేపుతోంది. ఇటు దీనికి సంబంధించిన విజువల్స్ మనం బిగ్ టీవీలో ఎక్స్క్లూసివ్ గా చూడొచ్చు. ఖజానా జ్యువెలరీ షాప్ లోకి ఒక్కొక్కరిగా ఎంట్రీ ఇస్తున్న దృశ్యాలు కూడా మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఇటు లోపలికి వెళ్ళి అంటే ఎక్కడా కూడా వాళ్ళ ఆధారాలు దొరకకుండా మాస్కులు ధరించుకుని మరి లోపలికి వచ్చి
హెల్మెట్స్ ధరించుకుని మరి లోపలికి వచ్చి అద్దాలు పగలగొట్టి మరి కూడా అక్కడున్న సిబ్బందిని బెదిరించి మరి లోపలికి వెళ్ళి వాళ్ళంతా కూడా చాలా చాకచక్యంగా, అంటే ఏమీ తెలియదు, ఒక కస్టమర్ లోపలికి ఎంత సున్నితంగా అంటే ఎలా వస్తారో అదే విధంగా కూల్గా వాళ్ళు లోపలికి వచ్చారు. అదే విధంగా వాటన్నిటిని కూడా తీసుకొని బయటికి వెళ్ళిపోతున్న దృశ్యాలను కూడా మనం చూడొచ్చు. ఇటు హైదరాబాద్ చందానగర్ లో జరిగిన ఖజానా జ్యువెలర్స్ కాల్పుల ఘటనపై అయితే దర్యాప్తు వేగంగా సాగుతోంది. ఇటు ఇప్పటికే పోలీసులంతా కూడా నిందితుల్ని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలనైతే రంగంలోకి దింపారు. ఈ ఘటన ఇవాళ ఉదయం చందానగర్లోని ఖజానా జ్యువెలర్ షాప్ లో చోటు చేసుకుంది. ఉదయం 10:30 ఇంకా పూర్తిగా షాప్ తెరవక ముందే దొంగల ముఠా లోపలికి ఎంటర్ అయిందనే చెప్పుకోవాలి. సగం తెరిచిన షట్టర్ ను ఓపెన్ చేసుకుని లోపలికి వచ్చారు. లోపల ఎవరైతే సిబ్బంది అంటే పూర్తిగా ముందుగానే టైంకి ముందు కొంతమంది సిబ్బంది లోపలికి వచ్చి అక్కడున్న ఆభరణాలంతా సెట్ చేసుకుంటూ ఉంటారు. సో ఆ టైంలోనే దుండగులంతా కూడా లోపలికి చేరుకొని మరి కూడా ఒకసారిగా వాళ్ళ మీద సిబ్బంది ఎవరైతే ఉన్నారో అతని మీద ఇటు గన్ పెట్టి మరి బెదిరించి మరి కూడా వీళ్ళు దొంగతనానికి పాల్పడిన దృశ్యాల్ని మనం చూడొచ్చు. తుపాకీ పేల్చి సీసీ కెమెరాలను కూడా ధ్వంసం చేశారు. అయితే ఆ తర్వాత ఇటు ఖజానా జ్యువెలర్స్ సిబ్బంది అంతా మీటింగ్ లో ఉండగా కూడా వారిని తుపాకీ చూపించి బెదిరించినట్లుగా కూడా తెలుస్తోంది. ఇటు లాకర్ కీ ఇవ్వమని అడిగారు. అయితే వాళ్ళు కీ ఇవ్వకపోవడంతో డిప్యూటీ మేనేజర్ పై అయితే కాల్పులు జరిపారు. అయితే దీనికి సంబంధించి కూడా ఇప్పటికే పోలీసులు అయితే ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి వాళ్ళని పట్టుకునేందుకు కూడా ఇప్పటికే దర్యాప్తును వేగవంతం చేస్తున్నారు. బంగారం దొరకపోవడంతో అక్కడ స్టాల్స్ లో ఏవైతే వెండి ఆభరణాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా సామాన్లు తీసుకుని వెళ్ళిపోతూ ఉన్నారు. దానికి సంబంధించిన విజువల్స్ మనం బిగ్ టీవీ ఎక్స్క్లూసివ్ గా చూడొచ్చు. బంగారం దొరకకపోవడంతో వెండిని తీసుకెళ్తూ ఉన్నారు. ఆ వెండిలో ఏవైతే స్టాల్స్ చిన్న చిన్న స్టాల్స్ లో అక్కడ మనకి షాప్ లోకి ఎంటర్ అయ్యే ముందు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా తీసుకొని ఒక్కొక్కటిగా బ్యాగుల్లో వేసుకుంటూ ఉన్నారు. దాదాపు ఒకరి వెనకాల ఒకరు ఇలా 4-5 దొంగలు లోపలికి వెళ్లి మరి వెండి ఆభరణాలను చోరీ చేసిన దృశ్యాలు ఇప్పుడు అందరినీ కూడా ఒక కలవరం రేపుతున్నాయని చెప్పుకోవాలి. వాళ్ళు వెళ్ళేటప్పుడు కానీ లోపలికి వచ్చేటప్పుడు కానీ ఆ దొంగలకి ఎలాంటి భయం లేకుండా దర్జాగా బయటకు పోతున్న దృశ్యాలు కూడా ఇటు సీసీటీవీ ఫుటేజ్లో అయితే రికార్డ్ అయ్యాయి. ఆ దృశ్యాలను కూడా మనం చూడొచ్చు. అలాగే ఏదైతే బంగారం చోరీ చేశారో వెండి చోరీ అనంతరం కూడా అక్కడ నుంచి ఆ దొండగులంతా ఒక్కసారిగా కూడా బైక్లో పారిపోయారు. అయితే ప్రెసెంట్ ఇటు చందానగర్లోని ఖజానా జ్యువెలరీ షాప్ లో దొంగతనానికి వచ్చిన దొంగల ముఠా ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, వారు చోరీకి పాల్పడుతున్న ఎప్పటి నుంచి ఈ చోరీకి పాల్పడుతున్నారు అనే దానికి సంబంధించి కూడా అనేక క్వశ్చన్స్ అయితే రేజ్ అవుతూ ఉన్నాయి. షాప్ తెరిచిన 5 నిమిషాలకే ఇటు దుండగులు దాడి చేశారు. ఇటు లోకల్ ముఠాల పరేనా లేక అంతర్రాష్ట్రాల ముఠానా, బైకులపై ఎటువైపు పారిపోయారు అన్న కోణంలో కూడా ఇటు పోలీసులు అయితే ప్రస్తుతం దర్యాప్తు చేస్తూ ఉన్నారు. సో ప్రెసెంట్ మనం చూసుకుంటే ఇటు లోపలికి ఒక్కసారిగా కూడా వాళ్ళు రావడంతో అంటే సగం తెరిచిన షట్టర్ ని ఓపెన్ చేసుకుని మరి కూడా లోపలికి వచ్చి అక్కడ ఉన్న సిబ్బందిపై దాడి చేసి అనంతరం కూడా అక్కడ ఒక జ్యువెలరీ షాప్ హెడ్స్ కి సంబంధించి కూడా మీటింగ్ జరుగుతుంటే వాళ్ళ దగ్గర నుంచి కూడా లాకర్ కీ అడిగారు. సో లాకర్ కీ అడిగిన తర్వాత కూడా వాళ్ళు ఇవ్వకపోవడంతో అక్కడ ఏవైతే షాప్ లోని వెండి వస్తువులు ఉంటాయో కొన్ని స్టాల్స్ ఏవైతే ఉంటాయో ఆ స్టాల్స్ లో వెండి వస్తువులు ఉంటాయో వాటిని కూడా అపహరించేందుకు అయితే వాళ్ళు సిద్ధమైపోయారు. సో అదే విధంగా వాళ్ళు ఏవైతే అనుకున్నారో వాటి టార్గెట్ రీచ్ కాకపోయినా కూడా వాళ్ళు వెండి వస్తువులైనా కూడా మాకు దొరికితే చాలు అన్న విధంగా వెండిని కూడా వాళ్ళు దోచుకెళ్లిన దృశ్యాలు మనం చూడొచ్చు. అనంతరం కూడా
బైక్ మీద వారు పారిపోయారు. సో ప్రెసెంట్ వాళ్ళు ఎప్పటి నుంచి దొంగతనాలకు పాల్పడుతున్నారు? ఇటు హైదరాబాద్ కి చెందిన ముఠానే ఈ విధంగా తయారైందా, లేదంటే పక్క రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ దొంగతనాలకు పాల్పడుతున్నారా? అసలు గన్ వాళ్ళకి ఎవరిచ్చారు? అసలు బైక్ ఎవరిది? వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అనే కోణంలో కూడా ప్రెసెంట్ పోలీసులు అయితే వారిపై నిఘా ఉంచారని చెప్పుకోవాలి. సో మొత్తంగా వాళ్ళు ఎక్కడికక్కడ అయితే చెక్ పోస్ట్ ని కూడా ఏర్పాటు చేశారు. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అనే కోణంలో కూడా వాళ్ళు రాష్ట్రం విడిచి వేరే రాష్ట్రానికి వెళ్లకుండా ఉండేందుకు కూడా ప్రెసెంట్ పోలీసులు అయితే ఎక్కడికక్కడ పహారా కాస్తున్నారు. ప్రెసెంట్ దీనికి సంబంధించి కూడా ప్రత్యేకంగా ఒక టీంని ఏర్పాటు చేసి మరి కూడా ఆ దొంగతనానికి ఎవరైతే పాల్పడ్డారో ఆ నలుగురు వ్యక్తుల్ని పట్టుకునేందుకు కూడా ఇటు పోలీసులు అయితే ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు. చందానగర్ ఖజానా జ్యువెలరీ చోరీ ఘటనతో సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పోలీసులు అలర్ట్ అయ్యారు. నిందితుల కోసం ఇప్పటికే డీఎస్పీ సైదా నాయక్ నేతృత్వంలో ప్రత్యేక బృందాలతో జహీరాబాద్ జాతీయ రహదారి 65 ప్రధాన కూడళ్లలో ముమ్మరంగా వాహనాల తనిఖీలు చేస్తున్నారు. ఇటు హైదరాబాద్ నుంచి ముంబై, కర్ణాటక వైపు వెళ్లే కార్లు, ప్రైవేట్ ఆర్టీసీ బస్సు, ద్విచక్ర వాహనాలను పోలీసులు పగడ్బందీగా తనిఖీలు చేస్తున్నారు. ఇటు నిందితులు ద్విచక్ర వాహనాలపై ఉన్నట్లుగా సీసీటీవీ ఫుటేజ్ లో దృశ్యాలైతే నమోదయ్యాయి.